అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జూన్ 1 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు మిథున రాశిలో దినఫలిత ప్రకారము నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1-3 పాదాలు. గ్రహప్రభావ ప్రకారం బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మాట తీరు, వ్యాపార చర్చలు, కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. చంద్రుని స్థితి కారణంగా భావోద్వేగాలపై కొత్త నియంత్రణ అయితే అవసరమండి. ఇక రేపటి రోజున మిథున రాశి వారికి అదృష్టపు రంగు ఆకుపచ్చ, అదృష్టపు సంఖ్య 5. ఉత్తరం దిక్కు ప్రయాణం అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు మిథున రాశి వారు శ్రీ విష్ణు సహస్రం పారాయణ చేయడము లేదా బుధ గ్రహానికి సంబంధించిన ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 జపించడం శుభప్రదము. రేపటి రోజున మిథున రాశి వారు మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యము మీకు కొత్త అవకాశాలు తలుపు తెరుస్తుందండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఒక ఊహించని అంశం జరగబోతుందండి. అంటే మీ జీవితంలో ఒక అందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రేపటి రోజు మీ జీవితానికి అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఆ ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఇంతకు మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే అసలు ఆ ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్త మీరు రేపటి అందుకోబోతున్నారు, మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయాన్ని మీరు ఏ విధంగా జయించగలనేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. రేపటి రోజు మీకు ఒక విచిత్రమైనటువంటి రోజు అండి. ఎందుకంటే మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త ద్వారా మీరు నిజం తెలుసుకుంటారు. మరి ఆ యొక్క వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితం రేపటి రోజున క్లియర్గా ఎలా మారబోతుంది, ఆ విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా రేపటి రోజు చెప్పాలంటే ఈ రాశివారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే కానే కాదండి. ఎందుకంటే ఈ రాశివారు అతి సామాన్యులు అయితే కారు. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ రోజులు ఎవరికైనా ఉన్నాయంటే మాత్రం ఈ రాశి వారే అని చెప్పుకోవాలండి. ఎందుకంటే అంత నీతి నిజాయితీ పరులు. మీకు మాత్రం పెట్టింది పేరు కూడా చెప్పుకోవాలి. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరు చెప్పాలి. ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో ఉంటారు. ఇక ఈ రోజు లాంటి వారు కూడా చాలా తక్కువగానే ఉంటారండి. కానీ ఈ రాశి వారు మాత్రం మంచి తెలివితేటలుగా వారు చెప్పుకోవాలి. అలాగే సందర్భాన్ని బట్టి నిజంగా ఎవరైనా సరే ఈ రాశి వారు మంచి నిజాయితీ పరులండి. మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ప్రేమ అద్భుతంగా ఉంటుంది. వెనుకటి రోజులు ఏంటంటే ఈ రాశి వారిలాగా చాలామంది ఉదాహరణ కూడా తీసుకుంటూ ఉంటారండి. ఇంత గొప్పవారు ఎక్కడ కూడా ఉంటారని చాలామంది కూడా చెప్పుకునే విధంగా ఈ రాశి వారు ఉంటారు. మీరు ఒక చిన్న మాట ఇచ్చినా, ఏదైనా ఒక సహాయం చేసినా గుర్తుంచుకుంటారండి. వెంటనే మీ మైండ్ సెట్ అనేది చాలా రకాల కూడా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు. ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీరు ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇక మీకు చాలా రోజులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా నలుగురు ఆకర్షణ బంగారంలా ఉంటారండి. అంటే చాలా ఆకర్షణమైన రూపలావణ్యంతో ఉంటారు. మీ పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మీ మనసు చాలా వెనలాడుతుందని చెప్పుకోవాలి. ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించిందంటే వెంటనే చేస్తారు. అది మంచి చెడా ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల కూడా ఏంటంటే మీ యొక్క జీవితం అనేది కొంత తారుమారు అవుతూ వస్తుందండి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి. అయితే రేపటి ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించిన విధంగా అదృష్టం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. మీ శత్రువులకు అవతల వారు రేపటి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఉపాయపరంగా ఉంటాయని చెప్పుకోవాలండి. అది మీ యొక్క శత్రువు గుండెలో కూడా వాళ్ళని అన్ని రకాలకు కూడా మీరు మంచి అవకాశం ఇచ్చారని మీకు మంచి పేరు కూడా వస్తుందని చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నమాట. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటారు. ఇక రేపటి భర్తల విషయంలో కానీ వ్యక్తుల విషయంలో కానీ ఇలా ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మీ యొక్క జీవితంలో ప్రవేశించడానికి రేపటి రోజున
ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుందండి. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనేది చెప్పుకోవాలి, ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అదైతే ఈజీ అయితే కాదే కాదండి, సామాన్యుడి విషయం కూడా కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక లోతైనటువంటి ప్రాముఖ్యతమైన ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే రేపటి మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశము అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందండి. కరెక్ట్గా కూడా రేపటి సాయంత్రం లోపు మీకు ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ కానీ సబ్మిషన్ వార్త అనేది చెవిన పడుతుంది. అది కూడా ఖచ్చితంగా కూడా ఫోన్ కాల్ రూపంలో అవుతుందండి. ఇటు పరిస్థితులు కూడా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చే వార్త ఆ రహస్యం అనేది మీ చెవిన పడడం, లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా సరే తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది అనమాట. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అనమాట. మీ జీవితం ఏంటంటే ఒక్కోటి కథ కొన్ని శక్తులు కూడా ఏదో ఒక విధంగా ఒక రూపంలో లేదు మీకు సూచనలు ఇస్తూ మీకు ఖచ్చితంగా కూడా మనుషుల ద్వారానో లేదంటే ఒక విధంగా సందేశ రూపంలోనో దైవానుగ్రహం అనేది మీరు నమ్మాలండి. ఇక అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు, కుటుంబానికి చాలా ఎక్కువ గౌరవిస్తారు, స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ అందరూ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేదండి, అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులను కూడా కలుస్తూ ఉంటారు. మీ యొక్క కుటుంబ వ్యవస్థను కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉంటారని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుందండి. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ యొక్క ప్రదేశంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటిన మీ జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా రేపటిన అయితే కనిపిస్తూ ఉందండి. కాబట్టి ఈ రాశి వారు రేపటిన కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పబడిందండి. మరి రేపటి రోజునైతే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే రేపటి రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారండి. అయితే కాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడుకున్నటువంటి వ్యక్తి తిరిగి మరలా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో పలకరించడము, వారు మీ దగ్గర రావటం, ఇటువంటిది తిరగటం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడము, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారిలో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసుది చాలా తేలికపడుతుందని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పాలండి. ఏ విధంగా అంటే రేపటి రోజున ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం బలంగా ఉంది. ఇక ఉద్యోగ వ్యాపార వారికి కూడా ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా రేపు అనుకోని ధనలాభం కలిగే అవకాశం అయితే ఉందండి. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక కుటుంబ సంబంధాలతో పోల్చుకుంటే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువుల నుంచి మంచి శుభవార్తలు అంతాయి. ప్రేమ వ్యవహారాల్లో మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో సాధారణంగానే ఉందండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం మంచిది. నిద్ర సమయాన్ని క్రమబద్ధంగా ఉంచుకోండి. విద్యార్థులకి రేపటి రోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు చాలా కాలం ఎదురు ఒక శుభవార్త అయితే మీ జీవితంలో కొత్త అధ్యాయం నాంది పలకబోతుందండి. రేపటి వచ్చిన అవకాశాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి. రేపటి ఈ రాశి వారికి సోమవారం కాబట్టి ఖచ్చితంగా కూడా అదృష్ట ధనలాభం, రాగయోగం, రాజయోగం అన్నీ కూడా పూర్తిగా కలగబోతున్నాయని చెప్పుకోండి. మీరు చాలా కాలం గెలిచే అవకాశం అయితే మీ ముందుకైతే రాబోతుంది. ధైర్యంగా మీరైతే ముందడుగు వేయటం అయితే మంచిదండి. ఇక రేపటి ఈ రాశి వారికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. అది భవిష్యత్తులో పెద్ద విజయానికి అయితే దారితీస్తుంది అనమాట. రేపటిలోని ఖచ్చితంగా కూడా మీకు ఆర్థిక పరంగా ఆధారంగా నిలకలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. రేపటిలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకైతే నాంది పలికే రోజు అండి. చాలా కాలంగా మీరు చూసిన ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో కొత్త అవకాశాలు అయితే ఖచ్చితంగా మీ ముందుకు రాబోతున్నాయండి. రేపటి రోజున మీ ఆలోచనలు కూడా విలువ పెరుగుతుంది. మీ యొక్క మాటకి గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. దూరంగా ఉన్న వారి నుండి మంచి శుభవార్త వచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధరపరంగా చూసినా కూడా అనుకోని లాభం, పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అవసరమైన ఖర్చులు మాత్రం నియంత్రించుకోండి. అయినా కూడా ఎప్పుడైనా ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఈ రాశి వారి కన్నా కూడా మంచి అవకాశం అయితే రాబోతుందండి. అసలు సద్వినియోగం మాత్రం చేసుకోండి, దుర్వినియోగం మాత్రం చేసుకోకండి. మరి తెలుసుకాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.